రష్యా విక్టరీ డే వేడుకల లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. 537 డ్రోన్లు, 6 నెప్ట్యూన్ లాంగ్ రేంజ్ గైడెడ్ క్షిపణులను రష్యా వైమానిక దళం కూల్చేసింది. రోస్టోవ్ ఆన్ డాన్ ఎయిర్ నావిగేషన్ అడ్మినిస్ట్రేటివ్ భవనంపై డ్రోన్ దాడి జరగగా దక్షిణ రష్యాలోని 13 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. మాస్కోలోని 3 ప్రధాన విమానాశ్రయాల్లో 100కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. విక్టరీ డే వేడుకల భద్రతపై ఆందోళన నెలకొనడంతో రష్యా అప్రమత్తమైంది. మాస్కోలో ఇంటర్నెట్ మెసేజ్ సేవలను నిలిపివేసింది. 2 దశాబ్దాల్లో లేని విధంగా ఈసారి పరేడ్లో ట్యాంకులు, క్షిపణులు, ఇతర సైనిక పరికరాల ప్రదర్శనను రద్దు చేశారు. ఈ వేడుకలకు ఆటంకం కలిగిస్తే భారీ ఎత్తున ప్రతీకార దాడులు తప్పవని రష్యా హెచ్చరించింది. మరోవైపు తన విజ్ఞప్తి మేరకు రష్యా, ఉక్రెయిన్ 3 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. 9, 10, 11 తేదీల్లో కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ట్రంప్ తెలిపారు.